పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుల వివక్ష వెలుగు చూసింది. చనిపోయిన ఎస్సీ వ్యక్తి శవాన్ని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు అగ్రవర్ణాల వ్యక్తులు. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పి గన్నవరం మండలం కందాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీలను వెళ్లనీయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇంకా ఒకే గ్రామానికి చెందినటువంటి వారయ్యుండి కూడా వేరే కులానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా అడ్డుకోవటం మాత్రం ఇప్పుడు దీని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంత్యక్రియలకు తీసుకువెళ్ళడానికి దళిత గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మా రోడ్లోంచి మా ఇంట్ల మీద నుంచి మీరు ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పేసి బాడీని అక్కడ ఆపి ఎవరైతే ఒక సామాజిక వర్గం అవతల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యంగా ఆ డెడ్ బాడీని కూడా కింద పడేసి వీళ్ళ మీద మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్పించి కనీసం వారిని వీళ్ళ మీద దాడి చేస్తున్నారు మానవత్వం లేకుండా ఒక డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆపుతున్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఆ రోజు రాత్రి 10 మంది వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి 2 రోజులు కావస్తున్న ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజుకి కూడా 2026 ఇంత అప్డేట్ జరుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా కనీసం ఇంత దౌర్జన్యంగా ఇది ఒక ఎస్సీ సప్లైన్ రోడ్, ఇది మా రోడ్లో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ కనీసం బాడీని తీసుకెళ్తుంటే మానవత్వం లేకుండా వాళ్ళు అడ్డగించడం జరిగింది. మరి ఎవరైతే ఉన్నారో 10 మంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వాళ్ళ మీద తక్షణం రిమాండ్ పంపించాలి. మరి ఎస్ఐ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఈరోజు ఇక్కడ ఘటనా స్థలానికి వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 రోజులు కావస్తున్నా కూడా ఎవ్వరి మీద కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా మరి దీని మీద ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా కేసు నమోదు చేయించకుండా మరి ఆయన ఏ విధంగా ఇది పక్కదో పట్టించే విధంగా ఆయన కూడా మరి అవతల వర్గానికి ఒక కొమ్ము కాస్తున్నాడు అనేటువంటి ఇక్కడ ఆరోపణలు కూడా వస్తున్నాయి. తక్షణం ఎవరైతే ఎస్సీల మీద ఇటువంటి వివక్ష చూపించారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించాలి. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏకపక్ష ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంవత్సర కాలం నుంచి అనేకటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కంప్లైంట్లు ఇస్తుంటే కనీసం తీసుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు ఎస్ఐ కూడా కనీసం అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. 2 రోజులు అయినప్పుడు కూడా మేము డిఎస్పీ గారు రావాలి, సిఏ రావాలి, కేసు నమోదు చేస్తామని చెప్తున్నాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే ఇది కనుక మీరు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కులాల మధ్య ఇటువంటి వ్యవహారం వైరంగా మారి ప్రమాదం ఉంది. కనుక దీన్ని తక్షణం మీరు స్పందించి కేసు నమోదు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. కొందాలపల్లి గ్రామం, పి గన్నవరం మండలం. సోమవారం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సాయిరామ్, అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది, ఎందుకు ఆ శవాన్ని అటుగా తీసుకొని వెళ్ళనివ్వలేదు? శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి కుల వివక్షత రూపదాల్చిన ఘటన అయితే ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. పి గన్నవరం మండలం కందాలపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించగా ఆయన అంతిమ యాత్రను గ్రామంలోని ప్రధాన మార్గం మీదుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులను కొంత అగ్రవర్ణాల కులస్తులైతే అడ్డుకున్నట్లయితే సమాచారం అందింది. అంతేకాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన రోడ్డుపై కూడా శవాన్ని తీసుకెళ్లలేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నెల 16న మృతి చెందిన కాట్రు శ్రీనివాస్ అంతిమయాత్ర సమయంలో ఈ ఉదంతం అయితే చోటు చేసుకోవడంతో 2 వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్తున్నారు. చివరకు ఎస్సీ వర్గీయులు పొలాల మార్గం ద్వారా శవాన్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరణంలోని వివక్షత చూపించడాన్ని వారైతే ఖండిస్తున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు మేరకు ఘటనకు పాల్పడిన 10 మందిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ ప్రారంభించారని చెప్తున్నారు. రేణుశ్రీ.
రైట్, స్టే విత్ us, సాయిరామ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఊర్లో ఒక దళితుడు చనిపోతే ఆ దళితుడిని తమ ఇళ్ల మీదుగా తీసుకొని వెళ్ళకూడదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాపు వర్గం వారు వాళ్ళ మీద దాడి చేశారంటూ కూడా దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఈ అంశంలో ఇటు దళితులకి న్యాయం జరిగే విధంగా కానీ లేకపోతే అసలు ఏం జరిగిందనే విధంగా కానీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.